హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. నేను కొన్ని రోజుల క్రితం రాజమండ్రి వెళ్ళాను మా కజిన్ కూతురు బర్త్డేకి. అప్పుడు మా అన్నయ్య మమ్మల్ని రాజమండ్రి మొత్తం చూపించడానికి తీసుకువెళ్ళాడు. నేను ఫస్ట్ టైం రాజమండ్రి వెళ్ళాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకు చాలా నచ్చింది. మా అన్నయ్య ఇప్పుడు మమ్మల్ని గోదావరి చూపించడానికి తీసుకువెళ్తున్నాడు. ఇక్కడ ప్రతి అడుగుకి ఒక గుడి ఉంది. ఆ రోజు సాటర్డే కాబట్టి రాజమండ్రి రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. మా అన్నయ్య మాకు అన్ని టెంపుల్స్ గురించి చెప్తూ తీసుకువెళ్తున్నాడు. ఇక్కడ టెంపుల్స్ ఇంకా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా క్లౌడీగా, చాలా కూల్గా ఉంది. అదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, అదే గోదావరి. మా అన్నయ్య మాకు అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది రోడ్ రైల్వే బ్రిడ్జ్ అంట. రాజమండ్రి అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. రాజమండ్రి ఎంత బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఈ వీడియో ఎవరైనా రాజమండ్రి నుంచి చూస్తే కామెంట్ చేయండి. రాజమండ్రి అంతా దేవాలయాలతో నిండిపోయింది అనిపించింది నాకు. ఇన్ని టెంపుల్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ అట. అలా వెళ్తుండగా సరస్వతి ఘాట్ వచ్చింది. మా అన్నయ్య అక్కడ సన్సెట్ చాలా బాగుంటుందని చెప్పాడు. మా అన్నయ్య వాయిస్లోనే వినండి. సరస్వతి ఘాట్ ఇక్కడ ఈవినింగ్ చూస్తే సన్సెట్ చాలా బాగుంటుంది. మేము ఆ రోజు బైక్ మీద వెళ్తున్నప్పుడు చినుకులు కూడా పడ్డాయి. కానీ గోదావరి నది ఎలా ఉంటుందో చూద్దామని ఫాస్ట్గా వెళ్ళాం. ఆ రోజు మా కోసమే అనుకుంటా చాలా కూల్గా ఉంది క్లైమేట్. గోదావరి నది చాలా కామ్గా, ప్రశాంతంగా ఉంది. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. మేము గోదావరి నది పక్క నుంచి వెళ్తున్నాం కాబట్టి మీకు ప్రతి ఫ్రేమ్లో గోదావరి నది కనిపిస్తుంది. అండ్ లాస్ట్లో మీకు మంచి గోదావరి నది సీనరీ చూపిస్తాను. మీలో ఎంతమందికి కజిన్స్తో బయటికి వెళ్ళడం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా 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 ఇష్టం మా కజిన్స్తో బయటకు వెళ్ళడం. అండ్ అదంతా మా అన్నయ్య వల్లే పాసిబుల్ అవుతుంది ఎప్పుడు. నేను గోదావరి నది ఇంతకు ముందు ఒకసారి చూశాను. అంటే అప్పుడు నేను చాలా చిన్న పిల్లని అనమాట. అప్పుడు నాకేం తెలీదు అంతగా. 2015లో అనుకుంటా గోదావరి పుష్కరాలకు వచ్చాను. అప్పుడు ఫస్ట్ టైం రాజమండ్రి వచ్చాను. కానీ అప్పుడు నేను ఎప్పుడు బయటికి వెళ్ళదు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. జస్ట్ అప్పుడు వెళ్ళి వెంటనే వచ్చేసాం. అక్కడ చూడండి గోదావరి బ్రిడ్జ్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఈ సీన్ నాకు చాలా నచ్చింది. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ చినుకులు పడి ఫోన్ తడిచిపోతున్నా కూడా వీడియో తీశాను, ఈ సీనరీ మిస్ అవ్వకూడదని. వీడియోలో చూడ్డానికి ఎంత బాగుంది, అక్కడికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు రాజమండ్రిలో మార్కెట్ కూడా చూపిస్తాను. చినుకులు పడుతున్నప్పుడు ఎప్పుడైనా గోదావరి నది దగ్గరికి వెళ్ళారా మీరు? రాజమండ్రి వాళ్ళందరూ చాలా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా సాడ్గా ఉన్నప్పుడు కానీ, బాధగా ఉన్నప్పుడు కానీ గోదావరి నది దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ ప్రశాంతమైన గోదావరి నదిని చూస్తే మన మనసు కూడా ప్రశాంతంగా అవుతుంది.
ఈ ప్లేస్ చాలా ఫేమస్ అట. ఇది చాలా మూవీస్లో చూపించారట. మా అన్నయ్య నన్ను అడుగుతున్నాడు, ఈ ఏరియా ఎప్పుడైనా నువ్వు మూవీస్లో చూసావా అని. నేను అక్కడ వీడియో తీస్తూనే ఏంటి ఫేమస్ ప్లేస్ అని చూస్తున్నాను. కానీ ఇక్కడికి రాగానే నాకు ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది ఇది. ఇక్కడ చాలా కామ్గా, సైలెంట్గా, ప్రశాంతంగా ఉంది. చాలా బాగుందని అచ్చం ఫోటోలో చూసినట్టే ఉంది నాకు. ఇక్కడ నా వాయిస్ కూడా పెట్టాను, చూడండి నా ఎక్సైట్మెంట్ ఎలా ఉందో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ చూపిస్తాను నేను ఇక్కడంతా. ఇక్కడికి వస్తున్నప్పుడు మా అన్నయ్య విగ్రహం ఎవరిది అని అడిగాడు. నేను కృష్ణుడిది అన్నాను. మా అన్నయ్య అది కృష్ణుడి వేషంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం అని చెప్పాడు. కృష్ణుడు సీనియర్ ఎన్టీఆర్. ఇక్కడ పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. నాకు ఈ ప్లేస్ని చూడగానే ఒక మూవీ సీన్ గుర్తొచ్చింది. శర్వానంద్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీలో ఒక సీన్ ఇక్కడ తీశారు. ఆ సీన్ నాకు గుర్తొచ్చింది. ఈ ప్లేస్ చాలా మూవీస్లో ఉంది. ఈ ప్లేస్ చూడగానే మీకు ఏ మూవీ గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చాలా పిక్చర్స్ తీసాను. ఈ పిక్చర్స్ కొన్ని పెట్టాను చూడండి. ఈ బ్రిడ్జ్ మీద ట్రైన్ వెళ్తున్నప్పుడు చాలా బాగుంది చూడ్డానికి. ఆ సీన్ మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీసి వీడియో క్లిప్ పెట్టాను చూడండి. ఈ ప్లేస్ నాకు భలే నచ్చింది, చాలా నచ్చింది. ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. అదిగోండి ట్రైన్ వస్తుంది చూడండి. ఈ బ్రిడ్జ్ 4.1 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందట. ఇక్కడ నేను చాలా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాను, కొన్ని పెట్టాను చూడండి. మేము వెళ్తున్నప్పుడు ఇంకొక ట్రైన్ వచ్చింది, అది కూడా వీడియో తీసాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.